హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రశ్నపత్రాల తయారీ. మూల్యాంకనంలో భాగంగా ప్రశ్నపత్రాల తయారీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్, మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనం ప్రశ్నపత్రం. అంటే మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఉపాధ్యాయులు ఎక్కువ వినియోగించే సాధనం. ఎందుకంటే పిల్లల యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడానికి మన క్వశ్చన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఎక్కువ వినియోగించే సాధనం ప్రశ్నపత్రం. మౌఖిక రాత ప్రశ్నల్లో ప్రశ్నపత్ర వినియోగం ఉంటుంది. మౌఖికంగా అంటే మాట్లాడడంలో రాతపూర్వకంగా ప్రశ్నపత్రం వినియోగం ఉంటుంది రెండు రకాలుగా. కాబట్టి ప్రశ్నపత్రాల తయారీ గురించి తెలుసుకోవాలి. ప్రశ్నపత్రం రూపొందించడానికి అవగాహన, నైపుణ్యం అవసరం. ప్రశ్నపత్రాల తయారీకి ఏవేవి అవసరం? అవగాహన, నైపుణ్యం అవసరం. ప్రశ్నలను బోధించేటప్పుడు అంటే రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రధాన అంశాలు. మన ప్రశ్నపత్రాలను రూపొందించేటప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసుకునేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి, ఏవేవి గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బోధనా లక్ష్యాలు. సామర్థ్యాల సాధన గురించి ప్రశ్నలు ఉండాలి. అంటే బోధనా లక్ష్యాలు, మనం ఏం సామర్థ్యాలు విద్యార్థుల నుండి రాబడుతున్నామో వాటి గురించి ప్రశ్నలు ఉండాలి. అన్ని బోధనాంశాలకు పాఠ్యాంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే టాపిక్లోనున్న అన్ని బోధనాంశాలకు పాఠ్యాంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రశ్న సూటిగా ఒకే రకమైన సమాధానం రాబట్టేటట్టు ఉండాలి. అంటే ప్రశ్నకు పలు ఆన్సర్లు ఉండొద్దు, సూటిగా ఒకే రకమైన ఆన్సర్ రాబట్టేటట్టు ఉండాలి. అంటే విద్యార్థి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అని అర్థం. ప్రశ్నల్లో శబ్దాండం, వరత, కఠిన పదాలు వినియోగం తగదు. అంటే హార్డ్ పదాలు, కఠిన పదాలు ఇవ్వద్దు, వినియోగం తగదు. ఆయా పదాల వాక్య నిర్మాణం సరళంగా అర్థవంతంగా ఉండాలి. అంటే పిల్లలకు అర్థమయ్యే భాషలో ఉండాలి ప్రశ్నపత్రం అనేది. హార్డ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్, సర్వనామంతో ప్రశ్నలు ప్రారంభించకూడదు. ఇది ఇంపార్టెంట్. సర్వనామం అంటే ఏంటి? ఆమె, ఇతడు, అతడు కదా, ఆ విధంగా సర్వనామంతో ప్రశ్నలు ప్రారంభించకూడదు. ఇంపార్టెంట్. వాచకాలలో, అభ్యాసాలలో ఇచ్చిన ప్రశ్నలు అదే క్రమంలో ఇవ్వకూడదు. ఆ ప్రశ్నలను కొద్దిగా మార్చి ఇస్తే మంచిది. అంటే టెక్స్ట్ బుక్లలో, వాచకాల్లో, అభ్యాసాల్లో ఎక్సర్సైజ్ బిట్స్ ఉంటాయి కదా, అందులో మళ్ళీ వాచకాల్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రశ్నలు అదే క్రమంలో ఇవ్వకూడదు, అదే సీక్వెన్స్లో ఇవ్వద్దు. కొద్దిగా ప్రశ్నలను మార్చి ఇవ్వాలి. ఎందుకంటే బట్టి విధానం లాగా చేయొద్దు. పిల్లల్ని యాక్టివ్గా ఆలోచించే విధంగా చేయాలన్నట్టు. నెక్స్ట్, కఠిన, సామాన్య, సరళ స్థాయి జవాబులు ఆశించే ప్రశ్నలు సిద్ధం చేయాలి. అంటే ఫస్ట్ ఆర్డర్ కఠిన, నెక్స్ట్ సామాన్య, మీడియం, తర్వాత ఈజీ. ఇలా 3 వేస్లలో ప్రశ్నపత్రం అనేది ఉండాలి. ఫస్ట్ హార్డ్, తర్వాత మీడియం, తర్వాత ఈజీ. ఇలా 3 వేస్లలో ప్రశ్నపత్రం ఉండాలి. జవాబు ఆశించే ప్రశ్నలు ఉండాలి, సిద్ధం చేయాలి. నెక్స్ట్, ఆలోచనలు, ఊహలు, అంచనాలు వేయగల ప్రశ్నలు ఉండాలి. అంటే విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేయగల, విద్యార్థులు ఆలోచించేలా, ఊహించేలా, అంచనాలు వేయగల ప్రశ్నలు ఉండాలి. కేవలం మూసబోయినట్లు కంఠస్థమైన అంశాలు రాసేటట్టు ఉండకూడదు. అంటే విద్యార్థులకి రాయాలి, ఊహించైనా రాయాలి, అలా ఉండాలి ప్రశ్నలు. కానీ విద్యార్థులు మూగబోయేటట్టు ఉండొద్దు ప్రశ్నలు అనేటివి. వాళ్ళకు రాయాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి. అటువంటి క్వశ్చన్లు ఉండాలి. అంటే ఆలోచించేయాలి. అటువంటి క్వశ్చన్లు ఉపాధ్యాయులు తయారు చేయాలి. ప్రశ్నపత్రంకి ఉండాలి కూడా. నెక్స్ట్, విద్యార్థులు సొంత వివేచనాన్ని, భావ ప్రకటనను అవకాశం ఇచ్చే ప్రశ్నలు ఉండాలి. ఇప్పుడు సొంత వాక్యాలు ఉంటాయి, అదేంటి మనం సొంతంగా రాయాలి. ఆ విధంగా సొంత వివేచనాన్ని, సొంతంగా ఆలోచించేలా, భావ ప్రకటనకు వాళ్ళు సొంతంగా భావాలను వ్యక్తం చేసే విధంగా ప్రశ్నపత్రం అనేది ఉండాలి. భాష వ్యాకరణాంశాలపై ప్రశ్నలు ఉండాలి. అంటే గ్రామర్పై, భాషా వ్యాకరణాంశంపై ప్రశ్నలు ఉండాలి. గ్రామర్పై ఖచ్చితంగా బిట్ ఉండాలి. సమస్యలను, పరిష్కారాల అన్వేషణను ప్రోత్సహిస్తుండేటట్లు ఉండాలి. అంటే గ్రామర్ బిట్స్ ఉండాలి. సమస్య పరిష్కారాల అన్వేషణ ప్రోత్సహించాలి. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రశ్నపత్రం అనేది ఉండాలి. నెక్స్ట్, ప్రశ్నలు అనేటివి తక్కువగా ఉండి అర్థవంతంగా ఉండాలి. ప్రశ్నలు అనేటివి తక్కువగా ఉండి అర్థవంతంగా ఉండాలి. అంటే క్వశ్చన్ యొక్క నిడివి సమయం అనేది తక్కువగా ఉండి అర్థమయ్యేటట్టు ఉండాలి విద్యార్థులకు. ప్రశ్నపత్రంలో సూచనలు స్పష్టంగా, సూటిగా ఉండాలి. అంటే ప్రశ్నపత్రంలో మనం ఇచ్చే హెడ్డింగ్స్, ఆ ప్రశ్నపత్రంలోని యొక్క ప్రశ్న విద్యార్థులకు అర్థంగా, స్పష్టంగా, సూటిగా అర్థమయ్యేలా ఉండాలి ప్రశ్నపత్రం. నెక్స్ట్, ప్రశ్నపత్రం యొక్క లక్షణాలు చూద్దాం. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రశ్నపత్రం అనేది బోధన లక్ష్యాలు, సామర్థ్యాల సాధనాల గురించి ప్రశ్నలు ఉండాలి. అన్ని బోధనాంశాలు పాఠ్యాంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రశ్న సూటిగా ఉండాలి.
ఒకే రకమైన ఆన్సర్ రాబట్టేటట్లు ఉండాలి. కఠిన పదాలు ఉండొద్దు. సర్వనామంతో స్టార్ట్ చేయొద్దు. నెక్స్ట్ విద్యార్థి యొక్క ఆలోచనలు, ఊహలు, అంచనాలు వేయగల ప్రశ్నలు ఉండాలి. విద్యార్థి సొంతంగా రాసేటట్టు ఉండాలి. గ్రామర్ పై బిట్స్ ఉండాలి. సమస్య సాధన చేసే విధంగా ప్రశ్నలు ఉండాలి. నెక్స్ట్ ప్రశ్నలు అనేటివి తక్కువగా ఉండాలి. ప్రశ్నపత్రం సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఉండాలి. అది ప్రశ్నపత్రం యొక్క ఏంటి తయారు, ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రశ్నపత్రం లక్షణాలు చూద్దాం. మంచి ప్రశ్నపత్రం లక్షణాలు. ఒక మంచి ప్రశ్నపత్రానికి క్రింది లక్షణాలు ఉండాలి. ఏంటి? ఫస్ట్ విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్టత, వ్యాపకత, ఔపయోగిత, కొనసాగింపు. ఇది మంచి ప్రశ్నపత్రం యొక్క లక్షణాలు. మరి విశ్వసనీయత అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రశ్నపత్ర లక్షణాలు, అందులో ఫస్ట్ది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే తెలుసుకుందాం. పరీక్షల ఫలితాలు నమ్మకమైనవి ఉండాలి. జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కుల్లో మార్పు రాకూడదు. ఫలితాలు విశ్వసనీయమైనవి ఉండాలి. కాలం, వ్యక్తులు మారినా విలువలు మారకూడదు. అంటే ఎన్ని పర్యాయాలు అంటే ఎన్నిసార్లు రాసినా విలువ కట్టినా మార్కుల్లో మార్పు రాకూడదు. ఎన్నిసార్లు రాసినా మార్కుల్లో మార్పు రావద్దు. ఫలితాలు విశ్వసనీయమై ఉండాలి, ఖచ్చితమైన ఉండాలి. కాలం, వ్యక్తులు మారినా విలువలు మారి ఏ టైంలో పెట్టినా కూడా, ఏ వ్యక్తులు ఏ కాలంలో పెట్టినా, మార్నింగ్ పెట్టినా ఈవినింగ్ పెట్టినా కూడా, వ్యక్తులు మారినా కూడా, ఎవరెవరు రాసినా కూడా మార్క్స్ విలువ అనేది మారకూడదు. అది విశ్వసనీయత అంట. అంటే ఒకే పరీక్షను వేరువేరు సమయంలో వేరువేరు విద్యార్థులపైన నిర్వహించినప్పుడు ఇంచుమించు ఒకే రకమైన మార్కులు వచ్చినట్లయితే ఆ పరీక్షను విశ్వసనీయత ఉంది అని అంటామన్నట్టు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏబీసీ అనే ముగ్గురు విద్యార్థులు ఉన్నారనుకోండి, అంటే నార్మల్ విద్యార్థులు ఉన్నారనుకోండి. 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని నిర్వహించినప్పుడు ఆ విద్యార్థులకు వచ్చిన మార్కులు లైన్గా ఒకళ్ళకేమో 96/100 వస్తే, ఇంకోళ్ళకి 98/100, ఇంకా వాళ్ళకు 95/100 ఇలా వస్తే ఆ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉంది అని అంటాం. ఎందుకంటే నియర్ దగ్గర వచ్చినాయి, ఇంచుమించు సేమ్ మార్కులు వచ్చినాయి అందరికీ. ఈ మార్కులే ఏ కాలంలో పెట్టినా, ఏ వ్యక్తులకైనా పెట్టినా ఒకే రకంగా వస్తే దాన్నే విశ్వసనీయత అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రామాణికత. ఆశించిన లక్ష్యాలు, సామర్థ్యాలను పరీక్షించదలిచినవిగా ఉండాలి. అంటే ఆశించిన లక్ష్యాలు, మనం ఏదైతే విద్యార్థులలో మనం ఏ లక్ష్యాన్ని అయితే విద్యార్థుల్లో సాధించడానికి తయారు చేయబడుతుందో ఆ లక్ష్యాన్ని విద్యార్థులు ఛేదించారనుకోండి, అప్పుడు ఆ సామర్థ్యాలను పరీక్షించదలిచినగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని విద్యార్థులు ఛేదిస్తే దాని యొక్క ప్రామాణికత ఉంది అని అంటాం. అంటే పరీక్ష యొక్క ప్రామాణికత ఉంది అని అంటాం. ఆశించిన లక్ష్యాలను, సామర్థ్యాలను పరీక్షించదలిచినగా ఉండాలి. దీన్నే ప్రామాణికత అంటాం. నెక్స్ట్ వస్తునిష్టత. వస్తునిష్టత అంటే, వస్తునిష్టతకు మరో పేరు విషయనిష్టత, లక్ష్యాత్మకత అని కూడా అంటాం. ఓకేనా. దీనికి ఆన్సర్ పక్షపాత ధోరణికి తావుండరాదు. వ్యక్తుల, వస్తువుల ప్రభావం ఉండకూడదు. సర్వజనీనమై ఉండాలి. పక్షపాత ధోరణి ఉండకూడదు. అంటే ఇప్పుడు పక్షపాత ధోరణి అంటే ఒక ఉపాధ్యాయుడు ఇట్లా పక్షపాతం చూపించద్దు అన్నట్టు. నువ్వు ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నీకు ఎక్కువ మార్క్ వేస్తా, నువ్వు వేరే వాళ్ళ కొడుకు తక్కువ మార్క్ వేస్తా అని ఉండకూడదు. ఓకేనా. మళ్ళీ ఇట్లా చెప్పడం ఉండొద్దు. దాన్నే వస్తునిష్టత అంట. తావుండరాదు. వ్యక్తుల, వస్తువుల ప్రభావం కూడా ఉండరాదు. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తుల అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు వట్టి ఇట్లా నార్మల్ అతను ఆ విధంగా ఉండకూడదు. వస్తువు కూడా పైసలు ఇచ్చి ఎక్కువ మార్కులు ఇవ్వడం అలా ఉండకూడదు. వాటి ప్రభావం ఉండకూడదు. సర్వజనీనమై ఉండాలి అని. ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు దిద్దినా ఒకే విధంగా మార్కులు వస్తే దానికి వస్తునిష్టత ఉంది అని అంటామన్నట్టు. ఓకే. అంటే పక్షపాత ధోరణి ఉండరాదు. నెక్స్ట్ వ్యాపకత. వ్యాపకత అంటే అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలి. వ్యాపకత అంటే అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లోని అన్ని బోధనాంశాలకి, అన్ని టాపిక్స్కి ఈక్వల్గా ప్రాధాన్యత ఇవ్వాలి. ఔపయోగిత. తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి. ఏ ఉపాధ్యాయుడైనా పరీక్షలు నిర్వహించగలిగి ఉండాలి. అంటే తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఏ ఉపాధ్యాయుడైనా పరీక్ష నిర్వహించగలిగి ఉండాలి. ఔపయోగిత. తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి. ఏ ఉపాధ్యాయుడైనా పరీక్షలు నిర్వహించగలిగి ఉండాలి. అంటే తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి ప్లేస్. ఏ ఉపాధ్యాయుడైనా నిర్వహించేటట్టు ఉండాలి ప్రశ్నపత్రం యొక్క లక్షణం. ఓకే. నెక్స్ట్ కొనసాగింపు. పరీక్షల ఫలితాలు పరిపుష్టినిచ్చి బోధనాభ్యాస ప్రక్రియ జరగడానికి తోడ్పడాలి. మూల్యాంకనం బోధనలో అంతర్భాగంగా కొనసాగాలి. లోప నిర్ధారణ, లోప నివారణ చర్యలకు మార్గదర్శిగా ఉండాలి.
పరీక్షా ఫలితాలు పరిపుష్టినిచ్చి అంటే ఫీడ్బ్యాక్నిచ్చి, పరీక్ష ఫలితాలు అనేది ఫీడ్బ్యాక్నిచ్చి బోధన అభ్యాస ప్రక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడాలి. ఈ మార్కులు అనేటివి విద్యార్థుల యొక్క మంచి ప్రక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడాలి. ఒకరికి 20కి 10 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి ఫీడ్బ్యాక్ 10 వచ్చినాయి కాబట్టి ఇంకా మంచిగా చదివేటట్టు, బోధన మంచిగా జరిగేటట్టు తోడ్పడాలి పరీక్షా పత్రం అనేది. మూల్యాంకనం బోధనలో అంతర్భాగంగా కొనసాగించాలి. అంటే మూల్యాంకన బోధనలు అంటే క్వశ్చన్స్ అనేవి బోధనలో అంతర్భాగం ఉండాలి, బోధన చెప్పేటప్పుడు అడగాలి. లోప నిర్ధారణ, లోప నివారణ చర్యలకు మార్గదర్శిగా ఉండాలి. మంచి ప్రశ్న పత్రం యొక్క లక్షణాలు ఇది. నెక్స్ట్ ఇక్కడ పరీక్షా పత్రం జ్ఞానం, అవగాహన, మానసిక, చలనాత్మక రంగాలన్నిటికీ తగు ప్రాధాన్యత కల్పించాలి. భాషా బోధనలో ఆ 3 రంగాలకు ప్రాధాన్యమైనవి. అంటే జ్ఞానం, అవగాహన, మానసిక, చలనాత్మక రంగాలు ప్రాధాన్యమైనవి. ఆయా రంగాల్లో చెప్పిన స్పష్టీకరణలకు తగిన స్థానం ప్రశ్నపత్రంలో ఉండేటట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలి. ప్రశ్నపత్రాల తయారీలో శాస్త్రీయ అంశాలు, సృజనాత్మక అంశాలు ఇమిడి ఉండాలి. ఇక్కడ ప్రశ్నపత్ర తయారీలో ఏంటి ఉండాలి? శాస్త్రీయ అంశాలు, క్రియేటివిటీ 2 ఇమిడి ఉండాలి. అందువల్ల లక్షణయుతమైన, సమగ్రమైన, సరైన ప్రశ్నపత్రాలను తయారు చేసుకోవడానికి ఉపాధ్యాయులు సమిష్టి కృషి, పరస్పర సహకారం అవసరం. ఇందుకు లోతైన అవగాహన, ఆలోచన కృషి అవసరమని పేర్కొన్నారు. ఓకే, ఇది మంచి ప్రశ్నపత్రం యొక్క లక్షణాలు. నెక్స్ట్ ప్రశ్నల నిధులు. చక్కని ప్రశ్నపత్రం రూపొందించడానికి ముందే పాఠ్యాంశాలపై పలు రకాలైన ప్రశ్నలు తయారు చేసి ఉంచాలి. అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్ ప్రశ్నపత్రం రూపొందించడానికి ముందే ఆ టెక్స్ట్ బుక్ మీద ఫస్ట్ లెసన్ పైన కొన్ని ప్రశ్నలు మనమే తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఆ ప్రశ్నల సముదాయం నుంచి తగిన ప్రశ్నలను ఎంచుకొని ఎంపిక చేసి ప్రశ్నపత్రం రూపొందించవచ్చు. మనం ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు రాసుకున్నాం కదా, 10 రాసుకుంటే అందులోకి వెళ్ళి సెలెక్టెడ్ కొన్ని మంచి ప్రశ్నలను ప్రశ్నపత్రంలో రూపొందించుకోవచ్చు. ఇటువంటి ప్రశ్నల నిధులు ఉంటే మనకు అక్షయ పాత్ర ఉన్నట్లే. ఎందుకంటే ఈ విధంగా మనం ముందే క్వశ్చన్ తయారు చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా అవుతాయి, అక్షయ పాత్ర ఉన్నట్లే అని చెప్తున్నారు. ప్రతి పాఠానికి, బోధనాంశానికి ప్రశ్నల నిధులు తయారు చేయాలి. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలి. అంటే మనం తయారు చేసే ప్రశ్నలలో 3 రకాలుగా ఉండాలి. ఏంటి? వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆ ప్రశ్నలు జ్ఞాన, అవగాహన, మానసిక, చలనాత్మక రంగాలకు చెందినవి గాను సామర్థ్య ఆధారంగా ఉండాలి. ప్రశ్నల నిధిని దృష్టిలో ఉంచుకొని బోధన కొనసాగించాలి. ప్రశ్నల నిధి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. సదరు ప్రశ్నలు, వాటి జవాబులు విద్యార్థులు గ్రహించేటట్టు ఉండాలి. ప్రశ్నల నిధిలోని ప్రశ్నలు విద్యార్థులకు ప్రేరణ, మార్గదర్శనం, సవాలు విసిరేటట్లు, సమస్యల పరిష్కారాలు అన్వేషించేటట్లు, ప్రోత్సహించేటట్లు విధంగా ఉండాలి. ఇది మంచిగా గుర్తుంచుకోండి. అంతే అండి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే విద్యా సాధక నికష అంటే ఏంటో చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పరీక్షకు నికషకు తేడా మీకు తెలుసా? పరీక్ష అంటే ఏంటి, నికష అంటే ఏంటి? 2 ఒకటే అనుకుంటారు, కానీ పరీక్ష వేరు, నికష వేరు. పరీక్ష అంటేనేమో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పరీక్షకు, నికషకు కొన్ని తేడాలు ఉంటాయి. మామూలుగా పరీక్షల నిడివి పెద్దగా ఉండి 2 లేదా 3 గంటల సమయం పడుతుంది. దేనికి? పరీక్షకి 2 లేదా 3 గంటల సమయం పడుతూ 50 లేదా 100 మార్కులు నిర్వహిస్తారు. వీటి లక్ష్యాలు కూడా వేరే విధంగా ఉంటాయి. నికష అంటే ఏంటి? నికష నిడివి చిన్నదిగా ఉంటుంది. 25 మార్కులు కలిగి 40, 45 లేదా 60 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. నికష పరీక్షించే పాఠ్యాంశాలు పరిమితంగా ఉంటాయి. ప్రధానంగా భాషలో నికష ఒక పాఠానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే లెసన్ చెప్పేటప్పుడు మాత్రమే నికష యూజ్ అవుతుంది. పరీక్ష అంటేనేమో 50, 100 మార్కులకు యూజ్ అవుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు నికష అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అన్నట్టు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. నికష విద్యార్థుల్లో సాధించే లక్ష్యం ఏంటంటే జ్ఞానం. ఇది వెరీ ఇంపార్టెంట్. నికష విద్యార్థుల యొక్క సామర్థ్యాలను మదింపు చేస్తుంది. అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్ని నికష అని అంటాము. ఇది నికష విద్యార్థుల్లో సాధించే లక్ష్యం ఏంటంటే జ్ఞానం. ఇప్పుడు పరీక్ష అనేమో కొన్ని నికషాల సముచ్చయాన్ని పరీక్ష అంటారు. పరీక్ష 2 రకాలుగా ఉంటుంది. అంటే ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష, ప్రామాణిక పరీక్ష. ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష అంటేనేమో FA1, FA2, FA3, FA4 వీటిని ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష అంటారు. ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు. మరి ప్రామాణిక పరీక్ష అంటే స్టాండర్డ్ ఎగ్జామ్స్. వీటిని విషయ నిపుణులు తయారు చేస్తారు. అంటే వీటికి సప్రమాణత, విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది. వీటిని SA1, SA2 అంటారు. ఓకేనా? ఇది పరీక్షకు, నికషకు ఉన్న తేడా. దీన్నే స్కాలర్షిప్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. మనం ప్రీవియస్ వీడియోలలో మూల్యాంకనానికి సంబంధించిన 50 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో
50 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఈ వీడియో చూడాలంటుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మూల్యాంకనం నుండి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. డోంట్ మిస్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.